మనుషులను ఏవి అపవిత్రపరుస్తాయో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి గమనిద్దాం. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇందులో చెప్పబడిన విషయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. జారత్వము అంటే వివాహానికి ముందు శారీరక సంబంధాన్ని కలిగి ఉండడాన్ని జారత్వం అంటారు. వ్యభిచారము వివాహమయ్యాక ఇతరులతో సంబంధం కలిగి ఉండడం అనేది వ్యభిచారం. లోభము ఇతరులకు సంబంధించిన వాటిని ఆశించడాన్ని లోభము అంటారు. చెడుతనము అంటే అదే పనిగా పాపం చేస్తుంటారు. కృత్రిమము లేని విషయాలన్నింటినీ కల్పించి చెప్పడం, లేదంటే తప్పును ఒప్పుగా చూపించడం, ఒప్పును తప్పుగా చూపించడం, ఇది కృత్రిమం. కామవికారం తమ చేష్టలతో కామాన్ని చూపించేదాన్ని కామవికారం అన్నారు. మత్సరం ఒకరికి మంచి జరుగుతుంటే బాధపడుతుంటారు, లేదంటే ఒకరికి కీడు జరిగితే ఆనందపడుతుంటారు. ఈ విధంగా ఉండదని మత్సరం అంటారు. దేవదూషణ దేవుని తిట్టడం మాత్రమే కాదు, కానీ ఇంకా దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడడాన్ని దేవదూషణ అంటారు. అహంకారం ప్రతి విషయంలోనూ తనను తాను చూపించుకోవడానికి ప్రయత్నించడాన్ని అహంకారం అంటారు. అవివేకం అంటే తెలివి లేకపోవడం, ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం, లేదంటే తప్పుగా ప్రతి విషయాన్ని అన్వయించుకోవడం. ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి కాబట్టి, ఆలోచనల నుంచి వస్తాయి కాబట్టి ఇవే మనుషుల్ని అపవిత్రం చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది.